శ్రీమాత్రే నమః. వసిన్యాది దేవతలకు వ్యాస భగవానికి నమస్కరిస్తూ మనం శ్రీ లలిత రహస్య సహస్రనామ స్తోత్రంలో భాగంగా నిన్న 43వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకుందాం. ఈరోజు 44వ శ్లోకంలో ఉండే విశేషాంశాన్ని తెలుసుకుందాం. 44వ శ్లోకం. నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ. మనకు తత్వ విచారణ అనే అంశంతో ఇక్కడ చెప్తున్నారు. అమ్మవారు అసలు స్వరూపం ఇదే ఆత్మస్వరూపం అంటారు. అమ్మవారు చైతన్య స్వరూపం. ఆ స్వరూపానికి ఆకారం అంటూ ఏం లేదు, కానీ మన కోసం ఆకారం తీసుకొని అవతరిస్తూ ఉంటారు దేవతలు. అందుకని ఇక్కడ చెప్పేదంతా కూడా మనలో ఉన్న ఆత్మస్వరూపం ఉన్న అమ్మవారి గురించి చెప్తున్నారు. అందుకనే చెప్పే పదాలన్నీ కూడా ఆత్మకు సంబంధించినవి ఉన్నాయి. అంటే ఆత్మ విచారం నువ్వు ఎలా చేయాలి, మనం ఎలా చేయాలి చెప్పడం కూడా దీంట్లో సందేశం ఉంది. ఈ పదాల్లో మనం ఏం చేయాలో చెప్తున్నాయి, అమ్మవారి తత్వం చెప్తున్నాయి, మరియు మనం ఎలా ఉండాలో కూడా సందేశం ఇస్తాయి అన్నమాట. ఇప్పుడు మొదటి పదం నిర్లేప, లేపనము లేనిది. లేపనం అంటే పూత. మనకు కర్మ సిద్ధాంతం ప్రకారం మనకు కర్మలు పూతలు కప్పిపడతాయి, కానీ మనకు భగవద్గీత ఏం చెప్తుంది, ఆ కర్మలకు అంటుకోవద్దు అని చెప్తుంది. ఆ కర్మలు అంటనేది అమ్మవారు. మనకు కర్మలతో మనకు సంఘం ఉంటుంది, అనుబంధం ఉంటుంది. దానివల్ల ఏమైపోతుంది, జన్మ వస్తూనే ఉంటుంది మనకి. అందుకనే మనకు భగవద్గీత ఏం చెప్తుంది, తామరాకుపై నీటి బొట్టులాగా సాక్షిభూతంగా ఉండమంటుంది. అది అక్కడే ఉంటుంది, బురద సమరసలోనే ఉంటుంది, ఆ బురదలోనే ఉంటుంది. కానీ ఆకు మీద నీళ్లు పడతాయి, కానీ బాగా నీళ్లు అటు ఇటు తిరుగుతుంటాయి, కానీ దానికి అంటుకో. మనల్ని కూడా అలా జీవించమని సందేశం ఈ పదం ద్వారా. కానీ మనం అలా జీవించడం చాలా కష్టం. ఎందువల్ల, మనం దానికి అంటుకుంటాం. అంటుకోకుండా విడిగా ఉండి ప్రపంచాన్ని చూడడం అనేది యోగులకు ఋషులకు సాధ్యమే, కానీ మనలాంటి వాళ్ళకి కష్టమైన విషయం. కానీ అది సాధించమనే ఇక్కడ సందేశం ఇస్తున్నారు నిర్లేప అన్నప్పుడు. అమ్మవారికి పూతలు లేవు, అమ్మవారికి కర్మలు లేవు. అందువల్ల అమ్మవారు దేనికి అంటదు, అది అర్థం. ఇంకా నిర్మల, మాలిన్యము లేనిది. మన శరీరానికి మాలిన్యాలు ఉంటాయి. అంటే శరీరానికి పైన వచ్చే మాలిన్యం కాదు, మన జన్మల నుంచి మాలిన్యాన్ని మోసుకొస్తాం. అలా మోసుకొచ్చినప్పుడు దాన్ని ఏమంటారంటే ఆర్ణవ మల అంటారు. ఆ మలం మనకు వస్తుంది, మన వెంట వస్తుంది. ఇంకా కార్మిక మలం, ఇది వచ్చి ఇప్పుడు చేసే ఈ జన్మలో మనం చేసేవన్నీ కూడా కార్మిక మలం. ఇంకా కాయిక మలం ఉంటుంది. అది ఏంటి, మన మనస్సుతోనే సంబంధం పెట్టుకొని చేసేది, అవన్నీ కాయిక మలం. వీటన్నింటితో మనం ముడిపడి ఉంటుంది మన జీవితం. కానీ అమ్మవారికో ఈ 3 మాలిన్యాలు లేవు. ఆమె హాయిగా మాలిన్యం లేకుండా ఉంటుంది. మనం కూడా దీని నుంచి విడిపడడం కొంచెం కష్టం, కానీ ఋషులంతా ఇది సాధించేశారు. వాళ్ళు అలా చేయక తెచ్చుకున్న వాటిని కూడా వదిలించుకున్నారు. వాళ్ళు దేంతో చేయించుకున్నారు, ధ్యానంతో, జపంతో, చేసే పూజా విధానంతో ఎలాగోలా వదిలించుకున్నారు. మనం కూడా ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఎప్పుడో అది సాధ్యం లేదు. తర్వాత నిత్య, అమ్మవారికి ఏ మార్పు లేదు. ఆమె ఎప్పుడూ ఉంటుంది, అంతటా ఉంటుంది, అంతటా వ్యాపించి ఉంది. అటువంటి ఆమెకు మార్పు లేదు. అంటే ఏంది, కాలాతీతురాల. మనం 3 కాలాల్లో మనకు మార్పులు వస్తే మనం మారిపోతాం. అంటే మనకు పుట్టుక ఉంది అంటే మరణం ఉంటుంది, కానీ అమ్మవారికో అవే ఉండవు, కాలాతీతురాలు. అది చెప్పడమే ఇక్కడ అంటే అర్థం. ఇంకా నిత్య నిరాకార, ఆకారం లేదు. అమ్మవారికి ఆకారం లేదు. అంటే ఆకారం ఎందుకు లేదు, మనం చూస్తున్నాము మన దేవాలయాల్లో అంత విగ్రహాలు ఉన్నాయి, అవన్నీ ఆకారాలనే అని అనుకోవచ్చు. అవన్నీ కూడా
ఇప్పుడు పురాణాల్లో వాటి అన్నింటిలో వర్ణించిన ప్రకారంగా తయారు చేయబడ్డాయి. అంటే వాటికి మహత్యం లేదంటూ ఉంది. అవి ఎలా వచ్చాయి? ఆ దేవతలు ఆ ఋషులకు దర్శనం ఇచ్చేవి. ఆ దర్శనం ఇచ్చిన వాటిని వాళ్ళు వర్ణించారు, ఇలా ఉంది అని. ఆ ఆకారాన్నే మనం వాళ్ళని తయారు చేసుకున్నాం. కాబట్టి ఆమెకు ఆకారం లేదు, నిరాకారం. ఆకారం లేని ఆమె ఒక ఆకారం తీసుకొని వచ్చి మన కోసంగా వస్తారు, మనల్ని ఉద్ధరించడానికి కోసంగా, ధర్మ స్థాపన కోసం వస్తారు వాళ్ళు. మనకు తెలుసు కృష్ణ భగవాన్ ఎన్నిసార్లు అవతారం ఎత్తాడు. ఎందుకు ఇప్పుడు లలితా శాస్త్రం బండాసురుడి కోసం అమ్మవారి అవతారం ఎత్తారు. ఇలా ఎత్తడానికి కారణం ఏంది? ధర్మ స్థాపన కోసం వాళ్ళు ఆ ఆకారాలు ధరిస్తూ ఉంటారు. అది నిరాకారం. ఇంకా నిరాకార, నిరాకుల, అకులం. అకులం అంటే కలత. మనకెప్పుడు కలత ఉంటుంది, ఏదో దాని మనకు వ్యామోహం ఉంటుంది. కాబట్టి మన సంసారంలో మన పిల్లల మీదో, మన భర్త మీదో, మన ఇంటి మీదో దేని వ్యామోహం ఉంటుంది. దానివల్ల మనకి ఎప్పుడు మనసు కలతగా ఉంటుంది. ఏ ఒక్కటి లోపమైనా కూడా మనం గిజగిజలాడిపోతాం. కానీ అదే అమ్మవారికో ఆ కలత లేదు, ఆమెకు లేదు. ఆకారం లేని ఆమెకు వ్యామోహం ఎక్కడుంది? మనకు ఒక ఆకారం ఉంది కాబట్టి మనకు నామరూపాలు ఉన్నాయి. ఈ శరీరం ఉంది, శరీరానికి దీనికి ఒక నామం ఉంది, పేరుంది. ఈ పేరుతో అందరితో సంబంధం ఉంది. అందువల్ల మన మనసు కలత చెందుతుంది. కానీ అమ్మవారికి నామరూపాలు లేవు కాబట్టి ఆమెకేమీ కలత ఉండదు, వ్యామోహం ఉండదు. మనకు మాత్రమే ఇలా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ నిరాకార, నిరాకుల, నిర్గుణ. మనమంతా కూడా మన విశ్వమంతా కూడా అమ్మలోంచి వచ్చిందంతా కూడా ఆమె త్రిగుణాలతో నిర్మించింది విశ్వాన్ని. ఆ త్రిగుణాలతోనే మనం ఉన్నాం. మనం అనుక్షణం, అందుకనే మనకి స్త్రీ అని పేరు పెట్టారు. మనకు 3 గుణాలు ఉన్నాయి, సత్వం, రజస్, తమో గుణాలు. మూడింటికి అతీతమైంది అమ్మవారు. మనం ఆ 3 గుణాల్లో ఇరుక్కుపోయి ఉంటాం. ఆ 3 గుణాల ప్రకారం మనం ప్రవర్తిస్తూ ఉంటాం కూడా, మనలో ఉంటాయి కూడా. అవి మన శరీరంలో కూడా ఉంటాయి, మన ప్రవర్తనలో కూడా ఉంటాయి. కానీ అమ్మవారికో అవన్నిటికీ అతీతమైంది అమ్మవారు. కాబట్టి ఆమె నిర్గుణ, గుణములు లేవు ఆమెకి. మనకున్నాయి, ఆమెకు లేవు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. మనకేమో నిర్దేశించేసింది, చెయ్యాలా అనేసి, ఉండాలా అనేసి. ఆమెకో ఏంటి ఎంత బాగా పెట్టించండి ఆ సిస్టమ్. కానీ నీవు జీవుడు దేవుడు కావాలంటే మాత్రం ఈ గుణాలు జయించాలి. మనం జయించలేము. ఏట్లా ప్రయత్నిస్తే సాధించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, సాధిస్తున్నారు కూడా ఇప్పటికి కూడా. కానీ మనం ప్రయత్నం చేసేటప్పుడు ఎన్నో అడ్డంకులు వస్తాయి. ఆమె దానికి అతీతంగా ఉంది అంటే మనం కూడా అతీత స్థితికి చేరాలనే సందేశం ఈ శ్లోకంలో. ఇంకా నిష్కళ, కళలు లేనిది. కళలంటే ఇప్పుడు మనకు చంద్రుల్లో వస్తాయి కళలు. ఆ చంద్రుడికే కళలు ఎవరు ఇస్తున్నారు? అమ్మవారే ఇస్తున్నారు. కాబట్టి అమ్మవారు పూర్ణ కళలతో ఉంది. ఆమె కళలంటూ సపరేట్గా ఏమి లేవు. ఆమెకి ఇది ఉండాలి. ఇప్పుడు చంద్రుడు రావాలంటే రోజుకు ఒక కళ ఉంటుంది ఆయనకి. మనకు మన శరీరంలో అవయవాలు ఉంటాయి. కానీ అమ్మవారికి ఆమె పూర్ణత సాధించేసింది. ఇంకా విడిగా అవయవాలు అంటూ ఏమి ఉండవు, కళలంటూ ఉండవు. అది అమ్మవారికి మనకు తేడా. ఇంకా ఇక్కడ నిష్కళ, శాంత. అమ్మవారు శాంత స్వరూపురాలు. మనకి ఈ వ్యామోహాల్లో విరుక్కుపోయాం కాబట్టి మనకు ప్రశాంతత ఉండదు. దేనికో దానికి మన మనసు గిరి పెడుతూనే ఉంటుంది. కానీ అమ్మవారు ఆమె ప్రశాంతంగా, అందుకు ఆమెకి ఏమీ చిత్త చాంచల్యాలు లేవు కాబట్టి, అందుకనే ముందే చెప్పేశారు, నిరాకుల, చిత్త చాంచల్యం లేదు కాబట్టి ఆమెకి ఎందుకు ఉంటుంది అశాంతి? ఎందుకు ఉంటుంది? ప్రశాంతత ఎప్పుడు ఉంటుంది. శాంత స్వరూపురాలు. ఇంకా నిష్కామ. కామం అంటే కోరిక, నిష్కామ, కోరికలు లేవు ఆమెకి. ఇప్పుడు మనకనుకో ఉదయం లేచి ఒక కోరిక తీర్తే ఇంకొక కోరిక మనకు పుడుతూనే ఉంటుంది. ఆ కోరికలు తీరకపోతే కూడా అల్లాడిపోయే రకంగా తయారవుతున్నాం. అంటే అనుకున్న పని జరిగిపోవాలి అంతే. ఆ కోరిక పుట్టింది, ఆ కోరిక తీరిపోవాలి, అట్లా అయిపోతున్నాం. కానీ అమ్మవారికో నిష్కామ, ఆ కోరికలు లేవు. ఎప్పుడు కోరికలు లేని స్థితికి వెళ్తాం మనం? తృప్తిగా ఉన్నప్పుడు. అసలు కోరికలు అనేది లేని స్థితి ఎందుకు వస్తుంది? అన్ని సమృద్ధిగా ఉన్నట్టు మన కోరికలు ఎందుకు ఉంటాయి? ఏం కోరికలు ఉండవు.
కాబట్టి అమ్మవారికి అన్ని సమృద్ధిగా ఉన్నాయి ఆ దగ్గర. ఇంకా కోరిక పూర్ణత్వం సాధించేసినారు. పూర్ణంగా ఉన్న వాళ్ళకి అస్సలు కోరికలు ఉండవు. అందుకని ఆమె కోరికలు లేవు. నీవు కూడా ఆ పూర్ణత్వానికి చేరితే మనకు కూడా కోరికలు ఉండవు. అందుకే బుద్ధుడు చెప్పాడు కోరికలు లేకుండా చేసుకోండి అని. కోరికలే అన్నిటికీ కారణం అని చెప్పాడు ఆయన. మనం కూడా కోరికలు లేని స్థితికి వెళ్తే మనం కూడా జీవుడే దేవుడైపోతాడు. కానీ మనం అది సాధించాలి కదా. దాన్ని అది ఆ ప్రయత్నం చేసినా కూడా ఆ దాంట్లో ఒక అడుగు ముందుకు వేసినా కూడా మనం ఆ ఫలితాన్ని పొందుతాం. మనకు తెలుస్తుంది. ఆ దైవత్వ లక్షణాలు వచ్చే కొద్దీ మన ముఖంలో ఒక వెలుగు రావడం మొదలవుతుంది. ఒక గ్లో వస్తుంది. ఆ దైవాంశం మనలో ప్రవేశిస్తుందన్నమాట. కాబట్టి మనకి ఆ నిష్కామ ఆ కోరికలు లేకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇంకా నిరుపప్లవ ఉప్లవ మనకైతే ఉత్పాతాలు ఉంటాయి, ఉపద్రవాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. అమ్మవారికి అవే ఉండవు. ఎందుకు? కోరిక ఉంటే కదా అవన్నీ వచ్చేది. కోరికే లేని వాళ్లకు ఇంకేం వస్తాయి? ఉత్పాతాలు ఉపద్రవాలు ఏం రావు. ఇప్పుడు ఋషులకి సన్యాసులు వాళ్ళకి ఏమున్నాయి? ఈ కోరికలు లేవు వాళ్ళకి. వాళ్ళు ఎక్కడో రమణ మహర్షి లాంటి వాళ్ళు దానికి ఏమున్నాయి? ఏం ఆశయాలు లేవు, ఏం కోరికలు లేవు. వాళ్ళు ఎంత ప్రశాంతమైన జీవితాన్ని గడిపారు. ఎక్కడ ఎవరి మీద చిన్నెత్తు కోపంగాని ప్రదర్శించకుండా ధర్మంగా పైన ధర్మంగా న్యాయంగా బతకగలిగారు. ఎలా బతకగలిగారు? వాళ్ళు అన్నిటినీ జయించారు. కాబట్టి తామరాకుపై నీటి బొట్టుగా ఉన్న వాళ్ళకి నిరుపప్లవ అవుతారు. అందుకనే ఫస్ట్ నిర్లేప పదం చెప్పి చివరి నిరుపప్లవ చెప్పేశారు. ఎవరైతే అలా ప్రవర్తిస్తారో వాళ్ళకేమైపోతుంది? వాళ్ళు ఆ స్థితికి చేరుతారు. దేనికి జంకరు, దేనికి భయపడరు, అన్నిటినీ జయించిన శక్తి వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇది మనకి ఈ శ్లోకాల్లో అంతా ఒక సందేశం ఉంటుంది. అదే సమయంలో అమ్మవారి గొప్పతనం, ఆత్మస్వరూపం యొక్క గొప్పతనం చెప్తారు. అంటే అసలైన తత్వం అమ్మవారిది అదే, ఆమె స్వరూపం అదే. కానీ మనము అట్లా చెప్తే మనం తొందరగా అందుకోలేము. ఒక ఆకారం లేదంటే మన మనసు నిలకడగా కూర్చోదు. కానీ ఇప్పుడు మన ఋషులు వాళ్ళంతా కూడా ఆ నిరాకార తత్వంలో నుంచి ఆకారంతో మొదలుపెట్టి నిరాకార తత్వానికి వాళ్ళంతా వెళ్ళిపోయారు. తొందరగా వెళ్ళిపోయారు. ధ్యానం ప్రక్రియ ద్వారా వెళ్ళిపోయారు వాళ్ళు. మనం కూడా ప్రయత్నం చేస్తూ పోతే కొన్నాళ్ళకి ఇది తత్వ విచారణ, ఈ విధంగా విచారణ చేసుకుంటూ పోతే మనకు భగవద్గీతలో చెప్పిన సారాంశం అంతా ఇక్కడ చెప్తున్నారు. అక్కడ ఏం చెప్పబడిందో అవన్నీ ఇక్కడ చెప్తున్నారు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఏవైతే ఆ భగవంతుడిగా ఎన్నెన్ని చెప్పారో అవన్నిటి యొక్క సారాంశం నూరి పిండి ఆ రసం ఇక్కడ చెప్తున్నారు. మనం ఇవి మనకు సందేశంగా తీసుకొని మనం ఆచరిస్తే మనం తరిస్తాం అన్నమాట. మనకి దీని ద్వారా అమ్మవారి తత్వము తెలుస్తుంది, మనం ఎలా ఉండాలో కూడా తెలుస్తుంది అన్నమాట. ఇది దీంట్లో ఉండే గొప్పతనం ఈ లలితా సహస్రనామంలో. కాబట్టి ఈ విధంగా మనకు ఈ 44వ శ్లోకంలో అమ్మవారి యొక్క తత్వ విచారణ చెప్పారన్నమాట వీళ్ళు. ఇది 44వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు. రేపు 45వ శ్లోకంతో కలుసుకుందాం.